మనకి ఏపీకి సంబంధించి ఎవరైతే 2025 నీట్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ ఫాలో అయ్యే విద్యార్థులు వాళ్ళు నన్ను నెక్స్ట్ ఇయర్ కొత్త కాలేజ్ వస్తారా రావా అని చెప్పి అడిగారు. దాని గురించి ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు మీకు తెలియపరుస్తాను. డీటెయిల్స్ ఇవ్వడి చూడదాకా చూడడానికి ప్రయత్నించండి. డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో పాడేరు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లి, పులివెందుల, పెనుకొండ, అదోని, నంద్యాల. సో ఈ ప్లేసెస్ లో నియర్లీ 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియపరిచారు. సో దాంట్లో యాక్చువల్లీ మనకి విజయనగరం, విజయనగరం, రాజమండ్రి, పాడేరు, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. సో ఈ కాలేజెస్ అనేవి ఆల్రెడీ ఫంక్షనల్ లోకి వచ్చేసినాయి. అంటే వర్క్స్ అనేవి కంప్లీట్ గా పూర్తయినాయా లేవా అని పక్కన పెడితే ప్రస్తుతానికి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. వీటిలో ఒక 5 కాలేజెస్ లాస్ట్ 2023-2024 బ్యాచ్ అడ్మిషన్స్ జరగగా, సో పాడేరు కాలేజ్ వచ్చేసరికి మనకి 2024-2025 బ్యాచ్ కి అడ్మిషన్స్ స్టార్ట్ జరిగి పూర్తయినాయి. సో మిగతా కాలేజ్ సంగతి ఏంటి అని చెప్పి, అంటే నెక్స్ట్ ఇయర్ ఎన్ని కాలేజెస్ రావచ్చు అని చెప్పి అడుగుతున్నారు. దాని గురించి మనకు ప్రస్తుతం ఏపీకి సంబంధించి హెల్త్ మినిస్టర్ గారు కొన్ని విషయాలు తెలియపరిచారు. వాటి గురించి మాట్లాడుకొని ఎంతవరకు ఫీజిబిలిటీ అని చెప్పి కూడా తెలియపరుస్తాను. సో మీకు తెలిసినట్టుగానే మనకి ఈ 5 కాలేజెస్, అలాగే ఈ ఇయర్ వచ్చిన కాలేజ్ 6 కాలేజెస్ లో మనకి ఏపీలో 50% ఏ కేటగిరీ అంటే 50% ఈ గవర్నమెంట్ సీట్స్ ఉంటే, గవర్నమెంట్ ఫండెడ్ సీట్స్ ఉంటే 50% వచ్చేసరికి మనకి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఉంటాయండి. సో లాస్ట్ ఇయర్ వచ్చిన 5 కాలేజెస్ ఎట్లానే ఉన్నాయి, అలాగే ఈ ఇయర్ వచ్చిన పాడేరు మెడికల్ కాలేజ్ కూడా ఎట్లానే ఉంది. 50% ఏమో ఏ కేటగిరీ కింద, 50% ఏమో బిఎన్సి కేటగిరీ కింద. కానీ ప్రైవేట్ ఏ కేటగిరీ కాలేజెస్ కి గవర్నమెంట్ ఏ కేటగిరీ కాలేజెస్ డిఫరెన్స్ ఏంటంటే, మనకి ప్రైవేట్ ఏ కేటగిరీలో గవర్నమెంట్ ఫిక్స్ ఫీజు కన్నా కొద్దిగా ఇంకా ఎక్కువ కట్టాల్సిన అవసరం ఉంటుంది. అదే గవర్నమెంట్ ఏ కేటగిరీలో అయితే లాస్ట్ ఇయర్ వచ్చిన 5 కాలేజెస్ లేదా ఇయర్ వచ్చిన పాడేరు మెడికల్ కాలేజ్ చూసుకుంటే, సో 16,000 రూపీస్ సో గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజు కట్టుకుంటే సరిపోతుంది. ఇది తేడా ఉంది గవర్నమెంట్ కి ప్రైవేట్ కేటగిరీకి. ఇది కూడా అన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఇట్లా లేవండి. లాస్ట్ ఇయర్ వచ్చిన 5 కాలేజెస్ కి ఇయర్ వచ్చిన కాలేజ్ కి మట్టుకే మనకి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అనేవి ఉన్నాయి గవర్నమెంట్ కాలేజ్ లో కూడా. సో మిగతా ఏ కాలేజ్ ఇట్లా లేదు. మిగతా స్టేట్ లో మిగతా గవర్నమెంట్ కాలేజ్ ఈ విధంగా లేదు. సో మనకి ఏపీ హెల్త్ మినిస్టర్ గారు కొన్ని విషయాలు చెప్పారు. అసలు మెడికల్ కాలేజ్ సంబంధించి ఎన్ని వస్తాయి ఏంటని చెప్పి. సో మొత్తం మీద ఈ కాలేజ్ అని కన్స్ట్రక్ట్ చేయడానికి నియర్లీ 8.5 crores అవుతాయి అని చెప్పి తెలియపరిచారు. దాంట్లో మనకి ఏపీ గవర్నమెంట్ 1.4 crores స్పెండ్ చేసింది. సో ఇంక మిగతా డబ్బులు స్పెండ్ చేయాలి అని చెప్పి కూడా తెలియపరిచారు. అలాగే మనకి వీటి క్లియర్ గా ఏం మెన్షన్ చేశారని అంటే, సో రాజమండ్రి మెడికల్ కాలేజ్ లో మనకి క్లాస్ రూమ్స్ కానీ ల్యాబ్స్ కానీ ఏం సరిగా లేవని చెప్పి కూడా తెలియపరిచారు. సో వీటన్నిటిని కూడా మనం రెక్టిఫై చేయాలని చెప్పి తెలియపరిచారు. ఎందుకంటే మెడికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీగా ఉండటం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి దీంట్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి పులివెందుల మెడికల్ కాలేజ్ లో స్టాఫ్ అనేది కొద్దిగా షార్టేజ్ ఉంది, దాన్ని కూడా ఫిల్ చేస్తాం అని చెప్పి తెలియపరిచారు. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఒకసారి మనకి ఏపీ హెల్త్ మినిస్టర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మాట్లాడినప్పుడు వాళ్ళు పాడేరు పిడిగిరాల మెడికల్ కాలేజ్ కి హెల్ప్ చేస్తారని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు తెలిపినట్టుగా వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలియపరిచారు. సో కాబట్టి 12 కాలేజెస్ వస్తాయి అని చెప్పి, 12 కాలేజెస్ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాయి అని చెప్పి అప్పుడు తెలియపరిచినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఆల్రెడీ మనకి పులివెందుల ఒకటి, పిడుగురాళ్ళు ఒకటి, సో ఈ 2 కాలేజెస్ అయితే మాక్సిమం స్టార్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇక మిగతా కాలేజ్ సంబంధించి మీకు తర్వాత ఏమైనా అప్డేట్ డెఫినెట్గా మీకు తెలియపరుస్తాను.
ఎక్కువ కాలేజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా కొద్దిగా చూస్తున్న నేపథ్యంలో ఎక్కువ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైనప్పటికీ నేను అప్డేట్ మీకు మళ్ళీ తెలియపరుస్తాను. సో అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించి కూడా కొత్త కొత్త వాటిలో కూడా నియర్లీ సెల్ఫ్ ఫైనాన్స్ ఇచ్చి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాటి బడ్జెట్ కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.